పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందంటారు? అదే రాజకీయాల్లో ఉన్నాడుగా. అంటే ఇంకా అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది? అంటే ఈ ఎలక్షన్లో రాబోతున్నాయండి. సార్ మనం 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 ఏం కోరుకుంటామంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని కాకుండా మీరు ఒక మంచి అనాలిసిస్ ఇస్తాను, మీరు అర్థం చేసుకోండి. మొన్నటిదాకా తెలంగాణలో గవర్నమెంట్ ఉంది. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. అన్నదమ్ములు అంటే ఎవరు? పోనీ బామర్దులు అంటే అర్థమవుతుందా? పోనీ రాజాసింగ్ భాషలో బామర్దులా? ఉత్త బామర్దులు. రాజాసింగ్ బామర్ది అంటాడు వాళ్ళ ఇద్దరిని. ఇద్దరు అన్నదమ్ములు అంటే ఎవరున్నారు సార్ ఇక్కడ సిటీలో? ఓవైసీ బ్రదర్స్. ఓకే అండి. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరూ మొన్నటిదాకా ఎవరు కొమ్ము కాశారు? కేసీఆర్ కండి. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ ఎవరు? అదే వాళ్ళ ఎంఐఎం అక్బరుద్దీన్ అండి. అదే మొన్నటిదాకా కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్. అతను చెప్పాడు, ఆ అక్బరుద్దీన్ ఏం చెప్పాడంటే, ఎవడైనా రాని మా మోచేతి కింద నీళ్ళు తాగాలి అని చెప్పాడు. వాళ్ళకు ఉండేవి 7. అతనే సభలో చెప్పాడు తెలంగాణ అసెంబ్లీలో, మేము ఇక్కడ 50 లక్షల మంది ఉన్నాం, మా కేసీఆర్ 2200 కోట్లు ఇచ్చాడు అని చెప్పాడు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ఏ చవటైతే మనకేంటి సార్? చర్చి నుంచి రూపాయి తేలేరు, ఎవడైతే ఏంటి సార్? కాబట్టి మనకి ఎవడొచ్చినా మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళని వాడు కావాలి. గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళకూడదు. అవి ధర్మానికి, దైవ కార్యాలకి వినియోగించాలి. తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, మన డబ్బులే, గుళ్ళో డబ్బులు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ముల్లాలకు జీతాలు ఇస్తారు. చర్చి నుంచి రూపాయి తేలేరు, పాస్టర్లకు జీతాలు ఇస్తారు. ఎక్కడివి? మన గుళ్ళో డబ్బులు. వక్ఫ్ భూమి అని ఉంటుంది, అది ఒక అంగుళం వీడు తీసుకోడు, కానీ గుళ్ళో భూములు మాత్రం ఎత్తుకుపోతారు. కాబట్టి ఇలాంటి దొంగలు ఎవరూ రాకూడదు. అదేందా? పవన్ కళ్యాణ్ ఎదిగి మంచి పనులు చేస్తే మంచిదే, మాకు ఎవరైతే ఏమిటి సార్? మనకి ధర్మం ముఖ్యం. నువ్వేమో గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఘాటు కట్టి గొర్రె మతాన్ని పెంచుతాను అంటే పనికి మాలింది. నేను చెప్తున్నాను, ఛాలెంజ్కి రెడీ. నీతి లేనివాడు గొర్రె అవుతాడు, ఛాలెంజ్ రెడీ. నేనేమన్నానంటే ఈ పవన్ కళ్యాణ్ అంటే అతను స్పీచెస్ కానీ అతను మాట్లాడే విధానం అవన్నీ కూడా ఏమైనా సజెషన్లు ఇస్తారా? ఒకవేళ మీ దగ్గరికి వచ్చారనుకోండి, గురుగారు ఏమైనా సజెషన్లు ఇస్తారా అంటే ఏంటి, ఏమిస్తారని? చాలా ఇవ్వాలి. ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏమిటంటే, పలానా వాళ్ళు ఓటు వేయాలి అని వాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. మనకి రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కావాలి. ఉచితానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండాలి. ఉచితంగా ఏమివ్వచ్చు? విద్య ఇవ్వచ్చు, వైద్యం ఇవ్వచ్చు. ఈ 10 ఏళ్ళు పరిపాలించారు కదండి ఇక్కడ ఒక ఆయన. అవును, కేసీఆర్. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఆయన సొంత ఇంట్లో గెలిపాడండి. ఇప్పుడు ఇంకా చాగంటి వారికి గరికపాటికి ఏంటి తేడా ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? ఆయనలో ఒక విద్వత్ ఇందాక చెప్పారు మీరు, కాశీలో ఆయన ఎదురుగుండా మీరు ఆయన గురించి మాట్లాడారని. గరికపాటి వారి గురించి, చాగంటి ఏంటి అసలు ఆ ఇద్దరు గురించి వాళ్ళ గొప్పతనం? సరే, ఇద్దరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్వత్తు ఉంది. అయితే గరికపాటి వారికి కొంచెం విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, విద్వత్తు ఉంది, విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. అందువల్ల వారి మాట కొంచెం కొట్టినట్టుగా, కొంచెం హార్ష్గా అనిపిస్తుంది. చాంటి గారు ఇంకా శుద్ధ సత్వం. అంత ధారణ ఎలా వచ్చిందంటారు? నిజంగా చాలా అది పూర్వజన సుకృతం అంటారా? అసలు అలా చెప్పేస్తుంటారు ధారణ. ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, అది తెలియదు. ముఖే సరస్వతి అంటారు. పూర్వ పుణ్యం, గురువుల అనుగ్రహం ఉంటేనే వాక్కు అలా వస్తుంది. ఏదో మనం మాట్లాడేస్తున్నాం అనుకోకూడదు. అర్థమైందా? మన ప్రతిభ ఏం కాదు అది. ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇది నాది గొప్పతనం కాదని వాళ్ళకి తెలుసు. అందుకని సరస్వతి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది. చాగంటి గారైనా గరికపాటి వారైనా స్పష్టంగా వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇదంతా పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట,
వేరొండుగాద పలుకగనేలా. వాళ్ళిద్దరిలో ఒకళ్ళేమో ధారణ, అది పూర్వపు జన్మ. కాదు ఇప్పుడు వారు ఉద్యోగం చేశారు, ఎఫ్సిఏలో చేశారండి. ఓకే. చాగంటి కోటేశ్వరరావు గారు వారి ఇంటికి వచ్చి స్నానం చేసేసి సంధ్యావందనం చేసుకుని గంటల కొద్దీ చదివేవారు. అలా చదివి ఆ జ్ఞానాన్ని పెంచుకుని వారే ఉంచుకోకుండా మన అందరితో పంచుకుంటూ మనం అందరం బాగుండాలని. అంటే ప్రేమ అంటే ఏమిటండి? ఎదుటివాడు బాగుపడాలని కోరుకోవడం, అది ప్రేమ. అంతేకాని ఇలా ఏదో మెచ్చుకోవడమో లేకపోతే గిఫ్ట్ ఇవ్వడమో కాదు. నాకు వాళ్ళు వీళ్ళు శాలువాలు అవి వేసినప్పుడు నేను చెప్తాను, ఎవరి దాంట్లో శాలువాలు నాకు వద్దు. ఈ శాలువాలు ఏమో ఓ సంచుడు అయ్యాక బ్యాగ్ అయ్యాక ఏ రైల్వే స్టేషన్లో పంచిపెట్టేస్తాను, ఇది దాంట్లో ఇక్కడే పడేసి వెళ్ళిపోతా. నేను కోరుకునేది ఏమిటంటే మిమ్మల్ని భౌతిక చదవమని చెప్పా, అది చదివితే నాకు 10 శాలువాలు వేసినట్టు. అందుకని నేను శాలువా బ్యాచ్ని సెల్ఫీ బ్యాచ్ని పెద్ద ఎంటర్టైన్ చేయను, చెప్పింది చేసేవాడు కావాలి. అది చాగంటి గారి ప్రవచనాలు వినడం ద్వారా ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని దిద్దుకున్నారు. నాకెవరో తమిళనాడు నుంచి ఫోన్ చేసి, ఈ అరుణాచలం ఫ్లోటింగు, ఈ కాశీలో ఫ్లోటింగు, అసలు ఈ పుణ్యం మన తెలుగు ప్రవచనకర్తలదే అన్నారు. మరి అరుణాచలం గొప్పతనం ఎంత చెప్పారు చాగంటి గారు. గరికపాటి వారు, వద్దిపత్తి వారు, సామవేదం వారు, వీళ్ళంతా బోల్డ్ చెప్పగా మీరు కాశీ వెళ్ళండి. ఏంటంటే అసలు మన కాశీలో ఏదో యూపీలో ఉన్నట్టు ఫీలింగ్ ఏముండదు, ఏపీలో ఉన్నట్టే ఉండదు. అందరూ తెలుగు. వాడు చాపడు కూడా రండి సార్ రండి, మంచి చీరలు వచ్చినాయి రండి అనేస్తుంటాడు వాడు. తెలుగులో బోట్లు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే పేపర్ తెలుగులో దొరికేదాడు. మన వాళ్ళు అలా అంత బాగా. మొన్న కూడా మేము రమేష్ అయ్యంగారిని, ఇక్కడే ఉంటారు హైదరాబాద్, వారి పుణ్యమాని మేము కాశీలో, వాళ్ళు 9 రోజులు 11 రోజులు ఉన్నారు, మేము 4 రోజులు ఉన్నాము. ఉండి విశ్వనాథ సామ్రాజ్య పట్టాభిషేకం, విశ్వనాథుడికి, అన్నపూర్ణకి, విశాలాక్షికి, డూండి గణపతి నలుగురికి బంగారు కిరీటాలు చేయించి, రోజు రుద్రయాగం చేసి, కోటి బిలవాచ్యం చేసి, దువ జగన్నాథం గారు ఆధ్వర్యంలో అద్భుతంగా సామవేదం వారి ప్రవచనాలు, పుష్పగిరి పీఠాధిపతుల వారి ప్రవచనాలు, మధ్యలో ఒకరోజు చాగంటి గారి, ఇలా అద్భుతంగా. అంటే మీరు ఒక ముందు వరుసలో అక్కడ కూర్చొని చక్కగా వింటారన్నమాట అన్నీ. మరి వినాలిగా. వినడం అనేది గొప్ప కళ అండి. నేను అందుకే ఉదయం పూట నేను మౌనంలో ఉంటాను. 9, 10, 11, 12 వరకు ఎంత వింటే మౌనంలో ఉంటాను, వింటూ ఉంటాను. వినాలి. అసలు చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, శాస్త్రంలో చెప్పింది ఏంటి, శృణ్వంతపః. అసలు ఇప్పుడు సమాజంలో చాలా మంది పక్కదారి పెట్టిపోవడానికి కారణం ఏంటి? చెవులు వాడకపోవడం కదా సార్. ఇప్పుడు గొర్రెలుగా ఎవరు మతం మారుతారు సార్? చెవులు వాడినోళ్ళు, మెదడు వాడినోళ్ళే కదా సార్. నీ పూర్వీకులు ఎదవలని డిక్లేర్ చేయడమే కదా సార్ నువ్వు మతం మారడం అంటే. మీరు చెప్తారా మీ తాత ఎదవని? అవును, నేను చెప్పను. నువ్వు చెప్తావా? ఇఫ్ యు ఆర్ ఎ గొర్రె యూ విల్ టెల్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.